ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయము 25వ వచన భాగాన్ని చదువుకుందామండి. నాహోరు తేరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తే, దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన జీవితాలు మనం జీవిస్తే, దేవుని యొక్క మాటలను మనం వింటే మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలు, మనకు లభించేటువంటి అభివృద్ధి, అంతేకాకుండా మన జీవన విధానంలో జరిగేటువంటి మార్పులను గురించి ఇక్కడ వచ్చిన లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇట్టి ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే దేవుని ఎడల మంచి మనస్సు, స్థిరమైన మనస్సు కలిగి జీవిస్తే అనేక ఆశీర్వాదాలు పొందుకుంటామని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.